టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభం కానుంది. కల్తీ నెయ్యి విచారణకు గతంలో ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. దీనిపై టీటీడీ మాజీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంలో నిజానిజాల నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఉన్నత స్థాయి స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్తో పాటుగా మరొక అధికారి, కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఇంకొక అధికారితో పాటుగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బృందంలో 2 సభ్యులకు అవకాశం దక్కనుంది. కోర్టు మార్గదర్శకాలు వచ్చిన సభ్యుల నియామకంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును నియమించే అవకాశం కనిపిస్తోంది. కల్తీ నెయ్యి విచారణ కమిటీ నియామకం వ్యవహారం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ కమిటీతో విచారణకు ఆదేశించింది. ఈ సిట్ విచారణ మొదలైన తర్వాత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అలాగే మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో 3 సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రభుత్వ పెద్దగా ఉన్న వ్యక్తుల ఈ కేసుని, ఈ అంశాలను బయటికి పెట్టి వాళ్ళే కమిటీని ఏర్పాటు చేసి విచారణ సజావుగా సాగదంటూ కూడా వాళ్ళు కోర్టు ముందు చెప్పడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు కూడా సోలిసిటర్ జనరల్ ద్వారా కేంద్ర అత్యున్నత స్థాయి దర్యాప్తుకి ఏమన్నా ఆదేశించాలా లేదా అనేది ఒక వివరణ ఇవ్వాలంటూ ఆయన కోరడం జరిగింది. దీంతో సోలిసిటర్ జనరల్ కూడా సిబిఐ పర్యవేక్షణలో ఆహార భద్రతా సంస్థకి సంబంధించిన ప్రతినిధులు కూడా ఉండే విధంగా ఒక కమిటీని వేస్తే బాగుంటుందని సూచించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా సిబిఐ డైరెక్టర్తో పాటు మరో అధికారిని, కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని, ఇప్పటికే విచారణ చేపట్టిన సిట్ నుంచి 2 సభ్యులకి అవకాశం కల్పించాలని చెప్పని మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే ఈ మార్గదర్శకాలు వచ్చి దాదాపు వారం పైగా గడుస్తున్నప్పటికి కూడా ఇంతవరకు ఈ కమిటీ నియామకానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పాలి. దీని మీద ప్రస్తుతం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోమ్ మినిస్టర్ తోటి ఈ అంశం మీద చర్చించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కమిటీ నియామకానికి సంబంధించి ఒక రూపురేఖలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్ అంటే సిబిఐ డైరెక్టర్ అంటే డీజీపీ ర్యాంక్ కాబట్టి అతని కింద సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ ర్యాంకులను, అలాగే సిబిఐ నుంచి మరో అధికారి వస్తున్న నేపథ్యంలో అతని ఎస్పీ క్యాడర్ ఉంటుంది కాబట్టి అతనితో పాటు కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుని వీళ్ళని నియమించాలని చెప్పని ఒక యోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనలు కూడా ముందుకు తెచ్చినట్టు డీజీపీ ద్వారా ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ కమిటీలో 5 మంది సభ్యుల్లో ఎవరెవరు ఉంటారు, వీళ్ళు ఏ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. త్వరలోనే ఈ కమిటీ తిరుపతికి కూడా వచ్చేదానికి ప్రయత్నాలు మొదలు పెడితే తొందరగా ఈ కేసు విచారణగా సాగితే టీటీడీలో ఎలాంటి ప్రక్షాళన తీసుకురావాలి, భవిష్యత్తులో వీటికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉండాలి, ఆలయాలకు సంబంధించి కూడా ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది అనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి సాధ్యమైన త్వరగా సిబిఐ అత్యున్నత స్థాయి విచారణ కమిటీ నియామకం జరిగి త్వరగా విచారణ పూర్తి చేయాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హర్బాబు.